గుమ్మడికాయ పప్పు. గుమ్మడికాయ పప్పు అంటున్నారు, గుమ్మడికాయ ముక్కలే కనిపించట్లేదు అనే కదా మీ డౌట్. ఇంకెక్కడ ముక్కలండి, పప్పులోనే వేసి మెదిపేసాం కదా, అప్పుడే కదా టేస్ట్ వచ్చేది. ఇంటిల్ల పాది మెచ్చుకునే విధంగా ఈ పప్పు సూపర్ గా చేయొచ్చు. ఎలా చేయాలో చూపిస్తా, వచ్చేయండి. శుభ్రంగా కడిగిన పప్పులో గుమ్మడికాయ ముక్కలు, పచ్చిమిర్చి, పసుపు, నీళ్లు వేసేసి నెయ్యి చుక్క వేసి ఉడికించండి. బాగా ఉడికిన తర్వాత మాత్రమే పప్పు గుత్తితో మెత్తగా మ్యాష్ చేసి పక్కన పెట్టండి. ఇంకేముంది, తాలింపు పెట్టుకోవడమే. కడాయిలో ఆయిల్ ని హీట్ చేసి తాలింపు గింజలు, వెల్లుల్లి, కరివేపాకు, గుమ్మడికాయ గింజలు, అలాగే ఎండుమిర్చి వేసి ఆనియన్స్ కూడా వేసి మంచిగా ఫ్రై చేయండి. టొమాటో ముక్కలు కూడా వేసి సాఫ్ట్ గా అయిన తర్వాత మాత్రమే ఉప్పు, ఇంగువ వేసి కలపండి. ఇంకేముంది, గుమ్మడికాయ పప్పును కూడా యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసి కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ యాడ్ చేయండి. కొంచెం లూజ్ గా ఉంటేనే ఈ పప్పు చాలా బాగుంటుంది. చింతపండు పులుసు పోయాల్సిన అవసరం ఏం లేదు. కావాలంటే లెమన్ ని స్క్వీజ్ చేస్తే సరిపోతుంది. లాస్ట్ లో కాస్త కొత్తిమీర వేసి తింపుకోవచ్చు, లేకపోతే ఇలా అయినా తినేయచ్చు. సూపర్ గా ఉంటుంది. మరి గుమ్మడికాయ పప్పు మీరు ట్రై చేయండి. మరొక వీడియోలో కలుద్దాం. చూస్తూనే ఉండండి మౌనితో ముచ్చట్లు.